ఏంటి? అవునమ్మా, నీ కోడలు గర్భవతి. అమ్మా అమ్మా, ఏమైంది? నిజమేనంట్రా నువ్వు చెప్పేది? గ్రంథాలు చదువుకోవలసిన టైంలో ఈ గర్భాలు తెచ్చుకోవడం ఏమిట్రా? అప్పటికీ మీ నాన్నతో నేను అంటూనే ఉన్నాను, కృష్ణుడి పేరు వద్దు అని. అమ్మా, పేర్లో ఏముంది? అంతా జాతకంలో ఉంది. కానీ అయ్యయ్యో, అసలు ఈ వయసులో ఆ పనేమిట్రా? ఏమో అమ్మా, అలా జరిగిపోయింది. అవునరా, పక్కనున్న గుడికి తీసుకువెళ్ళరా అని సంవత్సరం నుంచి అడుగుతూ ఉంటే టైం లేదు అన్నావు. దీనికి టైం దొరికిందే. ఏమోనమ్మా, అలా జరిగిపోయింది. ఏడ్చావులే. చచ్చ, నా వల్ల కావడం లేదు నాయనా. రామరామా శివ శివ. అయ్యయ్యో అమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు? పొరపాటున నీ కోడలు కూడా ఇప్పుడే గర్భవతి అయిందనుకో, మన పరువు గంగలో కలిసిపోతుంది నాయనా. నా కోడలు గర్భవతి అయితే మన పరువు ఎందుకు గంగలో కలిసిపోతుంది? అబ్బా, గంగలో కాకపోతే మూసీలో కలుస్తుందిరా. నా కోడలు నీ కోడలు ఇద్దరూ ఒకేసారి గర్భవతులైతే నలుగురు ఏమనుకుంటారా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు నా కోడలు గర్భవతి కాదు కదా. రే, చెయ్యవరా. రామ్మా. ఏమి రష్మి, ఏదైనా శుభవార్త? ఇవి అరగకైన వాంతుల్లే గాని నువ్వేంది నిమ్మి, గిసువంటి సీన్లు సీరియల్స్ లో వస్తే మస్తు ఖుషిగా అడుగుతారులే. నువ్వేంది గిట్లా పరేషాన్లు అడుగుతున్నావు? అబ్బే, నేను ఖుషిగానే అడిగినా, నీకు అలా అనిపించింది అంతంతే. ఎల్లెల్లమ్మా. అవునరా, నీ జాతకం ఇలా ఏడుస్తుందని ఎప్పుడు చూసి ఆడవలేదా? అంత లోతుగా ఎప్పుడు వెళ్ళలేదమ్మా. అమ్మా, అన్నట్టు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదమ్మా. మంచిది. అదేమైనా దేశానికి గొప్ప తెచ్చే విషయమా దండోరా వేసి చెప్పడానికి? ఎలేలే. ఇది బాగుంది బాబు. కాదు, ఇంకోటి చూడు. ఇది కూడా బాగుంది కదా. నాకు ఇందాకడితే బాగుంది బాబు. ఓకే, నీకు అది నచ్చిందా? మరిది ఇది కూడా బాగుంది బాబు. అరే మలింగా, నువ్వు వెళ్ళి కాఫీ పట్రా. అలాగే మేడం. వరుణ్, అమ్మా, ఏంట్రా మీ గోలేంటో చెప్పు నాకు. నాకు కూడా చూపిస్తే ఏది బాగుందో చెప్పు. నీకు అసలు టేస్టే లేదు కదా. ఆ విషయం నాకు ముందే తెలుసు. నువ్వు కొంచెం. అరే వరుణ్, నేను చెప్తాను, నాకు చూపించరా. చూపించాక మళ్ళీ తిట్టకూడదు. తిట్టంలేరా, చూపించు. అమ్మా, ఈ డిజైన్ బాగుంటుందా? మరిది నాకు ఇది నచ్చింది, మలింగాకి ఇది నచ్చింది. ఓహో, అది సరే కానీ ఇంతకీ డిజైన్లేంట్రా? వెడ్డింగ్ కార్డ్స్ అమ్మా, అదే శుభలేఖలు. పల్లవికి నాకు పెళ్లి కదా, ఏ శుభలేఖలు బాగుంటాయో అని సెలెక్ట్ చేస్తున్నాను. నువ్వు చెప్పు, ఏది బెస్ట్? అన్నీ వేస్టే. అదేనా నీ టేస్ట్? అరే వరుణ్, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ల్యాప్టాప్ పగిలిపోద్ది. పగిలితే ఇంకోటి కొనిస్తారు కదా. చస్తే కొనివ్వను. నాన్న కొంటారులేమ్మా. శ్రీదేవి, నువ్వెన్నన్నా పెళ్లి చేయక తప్పదు కదా. దాన్ని ఎలా తప్పించాలని ఆలోచిస్తున్నాను. నువ్వెంత చించినా తప్పించలేవు. ఆ ఇంట్లో ముసల్ది ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి బెటాలియన్తో మన ఇంట్లో దిగిపోతుంది. అమ్మా, నాన్న చెప్పిందే కరెక్ట్. నోరు ముసుకో. ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది, నేను రూమ్ లోకి వెళ్ళి చూసుకుంటా. వరుణ్, రే వరుణ్. శ్రీదేవి, అనవసరమైన ప్రయత్నాలు మాని వాడి పెళ్లి ఎలా జరిపించాలో ఆలోచించవే. అది విషయం. ఈడొకడు. రష్మి, డోంట్ వరీ, రా. నేను చేస్తున్నా. బాగున్నారండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్.
మరి లేట్ ఎందుకైతుంది మేడం? కొన్ని కేసులు అంతేనమ్మా. దీంట్లో కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ ఇద్దరిలో ఏ ప్రాబ్లం లేదు. మా పరేషాన్ ఏందో మీకు సమజైతలేదు డాక్టర్. పిల్లలు పుడితే గా పోరగాళ్లతో మా అత్త మామ ఖుషిగుంటారు కదా. తొందరగా బిడ్డను కంటే మా అమ్మ కొన్నాళ్ళైనా బిడ్డను ఎత్తుకుని సంతోషిస్తుంది డాక్టర్. అవునవును, ఇంట్లో చిన్నపిల్లలుంటే సందడిగా సంతోషంగా ఉంటుంది కదా. మీ అత్తమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి? సి మిస్టర్ సుధీర్, అంత విషాదమైన వార్త మాకెలా చెప్పాలని ఆలోచిస్తున్నారా? స్టేజ్ కాదు అనాల్సింది, మంత్స్. ఏంది మన్సా అంటే? మీరు అసలు మా నాన్న ఫ్రెండేనా? ఫ్రెండ్ కాదు, అసలు డాక్టరేనా? అరే గీ మాత్రం దిమాగ్ కూడా లేకుండా. ఆపండి. ఏంటి గోలా? అసలు మీరు మనిషేనా? మమ్మల్ని చూసి జాలిపడాల్సింది పోయి కోపడతారా? ఇంత చేసి ఏంటిదని అడుగుతారా? చల్ సుధీర్, అత్తమ్మని వేరే దవాఖానకి తీసుకుపోదాం. గిస్వంటులతోనికి రావడం మనకిజ్జత్ ఉండాలి. ఆగండి. మీ అమ్మ గర్భవతి అయింది. దానికేదో మేమే బాధ్యులమన్నట్టుగా మాట్లాడతారేంటి? ఓ డాక్టర్ అమ్మా, గట్ల గలత్ మాటలు మాట్లాడకు. మా అత్త గర్భవతి అయింది. గర్భవతేనమ్మా. ఆ విషయం మీకు చెప్పలేక ఇదిగో పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా గట్లనా? సారీ అంకుల్, వెరీ సారీ. ఉండవమ్మా, అనాల్సినవన్నీ అనేసి సారీ అట సారీ. వెళ్ళండి. పోయిస్తాం అంకుల్, పోయిస్తాం ఆంటీ. వెళ్ళొస్తాం అంకుల్. ఎక్కడ పెట్టాను? ఏంటి ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదు. ఎవరైనా తీసారా ఏంటి? జయ జయ ఒకసారిలే. ఏం వెతుకుతున్నారండి? నీ టాబ్లెట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇందాక నుంచి వెతుకుతున్నాను, కనబడట్లేదు. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానబ్బా? ఇది కాదు. ఇవేనా?